అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే సీజన్ 9 మరొక ఎత్తనే చెప్పుకోవాలి. ఈ విషయం పక్కన పెడితే 'స్టార్ మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే హోస్ట్ నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని పలకరించి ముందుగా తనూజ దగ్గరికి వచ్చి, "తనూజ నీ హెల్త్ ఎలా ఉందమ్మా?" అని అడిగేసరికి, పర్వాలేదు సార్ బెటర్" అంటే, "ఏదేమైనప్పటికీ కూడా నీ ఆట సూపర్ అమ్మా" అంటూ తనూజకి చప్పట్లు కొడుతున్నట్లు ప్రోమోలో కనిపించింది. ఇందులో భాగంగానే రమ్య దగ్గరికి వచ్చి, "అమ్మ నువ్వు జెలస్ రాణి. ఎలా ఉన్నావు? నీ గేమ్ అయితే ఏం కనిపించలేదు. ఈ వారం ఎక్కడో అక్కడక్కడ ఉన్నట్టే కనిపించావంటూ" ఏదైతే జలస్ రాణి అని తనుజ అని అన్నదో ఆ పదం తీసుకుని హోస్ట్ నాగార్జున గారు రమ్యని పిలిచినట్లు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగా సంజన దగ్గరికి వెళ్ళి, "సంజన, మనిషి ఎదిగితే సరిపోదు, బుద్ధి కూడా ఎదగాలి. నువ్వు ఒక ఆడదానివై ఉండి ఇంకొక ఆడదాని మీద ఎలాంటి స్టేట్మెంట్లు వేస్తావు" అంటూ సంజన తనుజ విషయంలో గడ్డి పెట్టినట్లు ప్రోమోలో అయితే కనిపించింది. ఇక అలాగే ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, "ఏవయ్యా ఇమాన్యుయల్, నీ గేమ్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు. ఏదేమైనప్పటికీ నీలో చాలా మార్పు వచ్చిందయ్యా. భరణి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళాక అంటే అది కాదు సార్, అంటే ఏది కాదనేది నీకు చెప్తాను" అంటూ ఇమాన్యుయల్ చిన్న పార్టీ క్లాస్ అయితే ఇచ్చారనే ప్రయత్నం చేశారు. ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి, "సుమన్, నువ్వు కెప్టెన్గా అసలు బాగా చేయలేదు. సుమన్ శెట్టి వేస్ట్ అన్న పర్సన్‌ని ఎవరు? సంజననే కదా. అయితే హౌస్‌లో ఉన్న సుమన్ శెట్టి కెప్టెన్సీ ఎంతమందికి నచ్చింది అనేది హ్యాండ్ రైజ్ చేయండి" అంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ లేపడంతో సంజన లేకపోవడంతో, సంజన హౌస్‌లో ఉన్న వాళ్ళకి నచ్చి నీకు నచ్చలేదు అంటే అది నీలో లోపం మాత్రమే అంటూ ప్రోమో అయితే కట్ అయితే ముగించేశారు. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు వీకెండ్‌లో చాలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి. అదేంటనేది నెక్స్ట్ లెవెల్‌లో అయితే వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.